అందువల్ల మనమందరము ఆయన ఇష్టపడితే ఇటువంటి సమావేశాలకు ఖచ్చితంగా మన బిడ్డలు తీసుకొస్తే మాస్టర్ సంతోషిస్తారు. తీసుకొచ్చిన వాళ్ళకి ఎందుకు బాబా చరిత్ర చదవాలో చెప్తే, చదివితే ఏమవుతుందో చెప్తే, విశ్వానికి ఆధారమైన ఒక చైతన్యం ఉంది, సో వాట్ ఉంటే ఏమైంది కదా, అది దైవం, సో వాట్ అయితే ఏమిటి కదా, అది నాకు అనుభవం అయితే నాకు ఎలా అవుతుంది, నాకు విశ్వం ఇప్పుడు ఇందులో ఉండేది నాలో ఉండేది అంతా ఒకటే, నాకు ఎలా అనుభవం అవుతుంది అని ప్రశ్న వేస్తే మాస్టర్ ఒకటే చెప్తారు. బాబాను ఒకసారి గమనించు, ఆయనకు తెలుసు. ఏమి తెలుసు? సమస్తము ఒకటేనని ఆయన రూపకల్పన చేసి దానికి రుజువుగానే తన జీవితం అంతా గడిపాడు. ఇంటికి తలుపు లేవు, తన బ్రతుకు రహస్యం లేదు, ఒక భిక్షగాడుగా జీవిస్తూ ఈ ప్రపంచంలో సర్వ మానవులకు ఏది కావాలో ఇవ్వగలగడం గమనించలేకపోయి ఈ భూమి మీద ఉండే సమస్త మానవుల సమస్యలన్నిటికీ బాబా ప్రబోధనలో సమాధానం ఉంది. కాబట్టి బాబాను భర్తీ చేయాలి. ఎలా బాబాను భర్తీ చేయాలి? మనం ఇంతవరకు ఎక్కడా చూడమండి. ఒక వ్యక్తి వచ్చి అక్కడ కూర్చోగానే అతను మనకేం సంబంధం ఉండదు. మాస్టర్కి బాబా గురించి చెప్పండి సార్ అన్నాడు, అది భయపడింది. ఎన్ని గంటలైనా విసుగు విరామం లేకుండా ఆహా ఎంత అద్భుతంగా అంటే ఆయన ముఖ్య కవలికలు, ఆయన చెప్పే ప్రతి సంఘటన ఆయన లీనమై చెప్తాడు. వాడి గుండెలో బాబా ముద్రించిపోతాడు. అందుకని బాబా గురించి పరిచయం చేయడం అంటే అర్థం ఏంటంటే, మహాత్ములను అనుసరిస్తే తప్ప ఈ జాతికి ప్రగతి లేదు, పురోగతి లేదు. అందుకని యువకులైన మన బిడ్డలకు బాబాను పరిచయం చేయడం, మాస్టర్ బాబాను పరిచయం చేయడం చేస్తే వాళ్ళ జీవితంలో ఒక భాగం పూరించబడుతుంది. కేవలం ఒక అరగంట గంట ఉపన్యాసాల ద్వారానో దీని ద్వారా ఇది సాధించబడదు. చాలా సంవత్సరాలు ఆలోచించాక నాకు ఒక అభిప్రాయం కలిగింది. మీరు చాలామంది చాలా అభిమానంతో నన్ను పలకరించినప్పుడల్లా నేను అనుకుంటాను, కావలసినంతగా ప్రయోజనకరంగా మాస్టర్ బాటలు రీతిలో నా జీవితం ఇంకా గడపలేకపోతున్నానేమో, గడపాలని ప్రయత్నం అంటే. అందుకు మనం ఏం చేస్తున్నామంటే, మనం అందరం ఎక్కడున్నా సరే భరద్వాజ్ మాస్టర్ గారు ఏ ఉద్యమాన్ని అయితే ప్రారంభించినారో దాని పట్ల విస్పష్టమైన రీతిలో మనం ప్రపంచానికి చాటి చెబుతూ కొనసాగుతున్నాం. మాస్టర్ అంటే కేవలం ఆయన గ్రంథ రచనలు కావు. గ్రంథ రచనలు ఆయన యొక్క గొప్ప వ్యక్తిత్వంలో ఒక చిన్న భాగం మాత్రమే. 99.9% ఆయన యొక్క మహత్తర వ్యక్తిత్వాన్ని ఆయనను దర్శించిన వారు, సన్నిహితంగా మెలిగిన వారు, ఇటువంటి వాడు ప్రపంచానికి చెప్పాల్సి ఉంది. ఆ బాధ్యత మన నెత్తిలో. మనం మాత్రం ఒక అనుగ్రహాన్ని పొంది, మనం మాత్రం ఒక ప్రేమను పొంది, మనం మాత్రం అద్భుతమైనటువంటి ఒక వ్యక్తి యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించి మన జీవితాలకు ఎంత విలువైనది ఇచ్చిన మహానుభావుడి గురించి మనం నిరంతరం చెప్పుకోలేకపోవడం అనేది బహుదర సత్యం. అందుచేత మనం ఏం చేద్దామంటే, ఇప్పటి నుంచి పెట్టలేదంటే మనం ఒక్కొక్క కొంతమంది తరచూ కలుగుతాం. మేము సంవత్సరంలో మరొక రోజు నెల్లూరులో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాం. నెల్లూరులో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాం. ఆ సమావేశం ఎప్పుడు అంటే లాస్ట్ టైం వచ్చి అక్టోబర్ 30 అనుకున్నాం. ఎందుకంటే మాస్టర్ దేహంతో ఉండగా మనందరం ఒకసారి కలవాలనుకున్నాం. అది వర్షాకాలం వస్తుంది. అదేవిధంగా ఏప్రిల్ మాసంలో మీకు తెలుసు మాస్టర్ ఆరాధన వస్తుంది. ఆరాధనప్పుడు పిల్లలు చాలా మందికి పరీక్షలు వస్తున్నాయి. కాబట్టి ఒక మంచి రోజు తీసుకుని ఏదో ఒక రోజును ప్రకటించి మనం అందరం కలుస్తాం. కలవడమే కాదు, మాస్టర్ భావాలకు నిజంగా అయితే ఇంతవరకు వచ్చిన రచనలు కానీ ఇంతవరకు మనం అందరం చేస్తున్న విధిలోంచి పూర్తిగా మాస్టర్ యొక్క హృదయ వాణిని, జీవన వాణిని, మేధో సంపత్తిని మనం ఇంకా అందించడంలో కావాల్సినంత సాఫల్యం అందలేకపోతున్నాం. అందువల్ల మనం ఏం చేద్దామంటే, ఎక్కడుండే మనం అక్కడ వీలైతే అందరం ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు కలుసుకుందాం. కలిసినప్పుడు మనం నిజంగా మాస్టర్ దేహంతో ఉంటే నంద్యాల అనగానే లాడ్జి గుర్తురాదు, హోటల్ గుర్తురాదు, చెన్నై గుర్తొస్తాడు, ఇంకా కర్నూలు అంటే ఇంకొకరు గుర్తొస్తారు. ఆ విధంగా మనుషుల మధ్యలో దుర్బంధుత్వం, ప్రేమ సంబంధం, ఆత్మీయ బంధం ఉండాలనేది మాస్టర్ ఉద్దేశం. మనలో పెద్ద చిన్న భావం లేకుండా ఎటువంటి నీతి ఇది ఉందో, అందుకని మనం ఏం చేయదలుచున్నాం, ఒక్కొక్క దగ్గర మాస్టర్ భావానికి తగినట్టు మన శక్తి ఉన్నంత మేరకు ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. మొదటి కార్యక్రమం నెల్లూరులోనే ప్రకటిస్తాం, అది ఒకటి. రెండవ విషయంలో మీకు అందరికీ చాలా మందికి తెలుసు, మాస్టర్ గారు షిరిడీలో ఆ దివ్యమైన అనుభవం పొంది వచ్చితే ఇంతవరకు బాబా చరిత్ర రాసిన వాళ్ళలో ప్రత్యక్షంగా బాబాను చూసిన వారు ఉన్నారు. కానీ బాబా యొక్క సాన్నిధ్యాన్ని ఈ రోజు అనుభవించినట్టు అనుభవించి చెప్పిన వారు మాస్టర్.
అందుకని షిరిడీలో బాబా చరిత్ర ఆయన మరొకసారి చరితార్థమైంది ఈ ఫిబ్రవరి నెలలో. ఇంకొకటి ఏమిటంటే మనం అందరూ ఆయన రచనలు ఉన్నాయి, వాటి గురించి నాకు లెటర్ రాశారు మాస్టర్. మీరు నేను చెప్పింది సైన్స్లో ఈ రోజు దొరికిన నేను ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ దొరికినవన్నీ పంచుకుంటూ పెంచుకుంటూ పోండి అని ఒకసారి మాట్లాడేప్పుడన్నా ఆయన రాసిన రచనలకు వివరణ, విశ్లేషణ, విపులీకరణ, ప్రేరణగా స్వీకరించి వాటి ద్వారా ఇంకా 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 ప్రపంచానికి చెప్పండి అని మాస్టర్ భావం. అంచేత సత్సంగం అంటే మన అంతరంగంలో మంచి ఆలోచనలు కలిగి ఉండడం, మన సాటి వాళ్ళతో పంచుకోవడం. ముఖ్యంగా ప్రతి యువతి ప్రతి యువకుడి హృదయంలో వచ్చే ప్రతి భావానికి భరద్వాజ్ గారి కోణంలో సమాధానం చెప్పగలరు. మాస్టర్ గారు జీవితంలో ఆయన చెప్పని సమాధానం లేదు, ఆయన సృష్టించని అంశం లేదు. ఆయన కమ్యూనిజం గురించి అద్భుతమైన రీతిలో చెప్పారు. ఆయన ఆధ్యాత్మికత కలిసిన కమ్యూనిజం సాయిబాబా పద్ధతి అని చెప్పారు. అదేవిధంగా మానవ వికాసంలో అన్నిటికంటే ఉత్తమమైనది బాబా పద్ధతి అని చెప్పారు. ఇంత కులాల ముళ్ళు, మతాల ముళ్ళు, అనేక వర్ణ భేదాలతో ఉండే ఆర్థిక వ్యత్యాసాలతో కొట్టుబడే దీనికి బాబా పద్ధతి ఒక్కటే శరణ్యం చాటి చెప్పారు. ఒకప్పటికి ఎప్పుడైనా ఈ ప్రపంచ దేశాలన్నీ ఒక దగ్గరికి వచ్చి మనుషులందరూ దగ్గరై వీళ్ళందరూ ఒక చోట కూర్చొని ఆలోచిస్తే వీళ్ళందరికీ బాబా ఒక్కడే కలియుగ అవతారంగా అంగీకరించబడతాడు. ఆ విధంగా అందరికీ కృషి చేద్దాము అనేది బాబా మాస్టర్ ఉద్దేశం. మనం అందరం కేవలం మన విశ్వాసాలతో పెట్టుకుని ఇప్పుడు ఇంత కృషి చేసి ఇంత కష్టపడితే ఈ కొద్ది మంది ఇక్కడికి రావాల్సింది. మనం ప్రతి గ్రామానికి వెళ్దాం, ప్రతి మనిషి దగ్గరికి వెళ్దాం. వాడు విసుక్కొని ఏమన్నా కానీ వాడు మన సోదరుడు. మనలో ఉండే సాయినాథుడు, మనలో ఉండే భరద్వాజ, మనలో ఉండే మహాత్ములు వాళ్ళు ఉన్నారు. అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తాం. తిట్టాడు, పొగుడుతాడు, మనకు పోయింది. మాస్టర్ సంతోషిస్తాడు, బాబా తోడు ఉంటాడు. అందుకని మన జన్మలు తెద్దార్థం అవుతాయి. అందుకని ఆ విధంగా మన పిల్లలు తయారు చేయాలి. ఎట్లా అంటే ఇప్పటికీ మనం గుర్తించకపోయినా మన బిడ్డలు చాలా మంది చాలా దేశాల్లో చాలా మంచి చేస్తున్నారు. చాలా మంది చాలా దేశాల్లో మన దేశంలో బయటికి తెలియనంత మంచి చేస్తున్నారు. ఇప్పుడు బలమైన నైతిక విలువలు ఉన్న బిడ్డలు ఆ నైతిక విలువలకు కావలసినటువంటి విషయ పరిజ్ఞానం కోసం ఎదురు చూస్తున్నారు, తపో పరిజ్ఞానం కోసం ఎదురు చూస్తున్నారు, సపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి మాస్టర్ ఎటువంటి సపోర్ట్ ఇవ్వగలిగారో ఆ సపోర్ట్ కోసం మనం ప్రయత్నం చేద్దాం. బాబా మాస్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఆయన ప్రేమపూర్వకమైన పలకరింపు దేహం లేకపోతే ఇప్పుడు ఉంటుంది అని వాడి గుండెలో నాటితే ఆ వ్యక్తి, ఆ యువకుడు, ఆ యువతి ఈ జాతికి అద్భుత వారసుడు అవుతాడు. మాస్టర్ ఐఏఎస్ పదవి వచ్చినా, లెక్చరర్గా వచ్చినా ఆయన చేయదలుచుకున్న పని ఏంటంటే ప్రతి వాడిలో ఆ ముద్ర వేయదలుచుకున్నాను. కాబట్టి మనం అందరూ మన బిడ్డలే కాదు ఈ సమాజానికి ఎంత బాధ్యత కలిగిన వారు ఉన్నాం, మనం ఆ బాధ్యతను నెరవేర్చాలి. ఈ క్రమంలోనే మనం ఒక పని చేసాం. ఇప్పుడు ఇటీవల వెంకటేశ్వర స్వామి గారు పెద్ద వర్షం చేశాం. స్వామి గురించి ప్రపంచానికి చెప్పింది మాస్టర్ గారు. అంతకుముందు మన సోదరులు చాలా మంది కొందరు బుక్స్ రాస్తున్నారు. వాళ్ళు భక్తులు, ఆయనతో సన్నిహితంగా వెలిగిన వారు మాత్రమే. అయితే స్వామిని చూసి వీళ్ళందరి విషయం అంతా తీసుకొని నేనేమి నేర్చుకున్నా, నేనేమి మాట్లాడినా మాస్టర్ దగ్గర నేర్చుకున్నదే. నేనేమి చేసినా అందులో మంచి ఉంటే మాస్టర్ గారి, చెడు ఉంటే నా సంస్కారం. అందుచేత మనం ఏం చేసినా సరే ఆయన మాటే, ఆయన పలుకుబడే, ఆయన మాటే, ఆయనే మన గమ్యం, మన జీవితం కూడా. అందుకని వెంకటేశ్వర వారి పుస్తకాన్ని క్రమంలో రాయడం ప్రారంభించగానే ఒక్కసారి మాస్టర్ చేస్తూ ఆపిన పని అది. మొట్టమొదటి వెంకటేశ్వర ప్రపంచానికి చెప్పింది మాస్టర్. అంతవరకు ఆయన పిచ్చోడు అంటారు. అదేవిధంగా అనేక మంది మహాత్ముల గురించి చెప్పారు. ఆ క్రమంలో మనం అనేక పుస్తకాలు వెలువరించబోతున్నాం, సన్నిధి ప్రచురణని. అదేవిధంగా వచ్చి ప్రతి వాళ్ళకి భరద్వాజం ఏమిటో ప్రపంచమంతా తెలియాలని ద మాస్టర్స్ లైన్ అని ఒక ఇంగ్లీష్ వెబ్సైట్ స్టార్ట్ చేస్తున్నాం. అదేవిధంగా వచ్చి అనేక సంవత్సరాల నుంచి మనందరం ఎక్కడున్నా దగ్గరగా ఉన్నాం, ఆత్మీయంగా ఉన్నాం, మనకుండే సమస్యలని సమిష్టిగా ఎదుర్కొన్నాం. దానికి మాస్టర్ చెప్పినటువంటి ఒక అద్భుతమైన మార్గం అనుసరించడం అనేది మాస్టర్ అనుసరించడం అనేది అతి ఉత్తమమైన విలువలు ఉన్నటువంటి కృషి విజ్ఞానాన్ని అనుసరించడం, బాబాను అనుసరించడం, ధర్మాన్ని అనుసరించడం, ఈ ప్రపంచంలో ఉండే యావత్ మానవ సమాజానికి ఏది హితమో శ్రేయదాయకమో అట్లా జీవించడం. ఇంకో చిన్న విషయం, ఒక ఆలోచన చేసాం.
మనం ఇంతవరకు నేను చెప్పదలుచున్న విషయాన్ని ప్లస్ ఇంకొక ఇటీవల మన నెల్లూరులో జరిగిన ఈ గ్రంథ ఆవిష్కరణ సందర్భంగా వచ్చిన విషయాన్ని ఒక మంచి వీడియో తీసి మనం ఇక్కడ కొంచెం సేపు తర్వాత ఇక్కడ నిర్వాహకుల ద్వారా పంచుతాం. ఉన్నంత వరకు ఇక్కడ సోదరులు స్వీకరించి దాని మీద మీ అభిప్రాయాలు చెప్పండి. కాబట్టి మనందరం సమిష్టిగా కలిసి ఉందాం. ఎక్కడున్నా మాస్టారి మాటకు మాస్టారి వాటకు మాస్టారి వాణికి మన బ్రతుకులు రూపకల్పన అయ్యేలాగా జీవిస్తాం. ఈ ప్రపంచంలో యువతి యువకులందరికీ తగిన ఒక అద్భుత విధానాన్ని భరద్వాజ్ గారు ప్రబోధించిన రీతిని ఒక సమిష్టి రూపకల్పన చేయగలిగితే, భావాలు పరిచయం చేయగలిగితే మనం మన బిడ్డలకు ఇవ్వవలసిన దానికంటే ఏమీ ఉండవు. అందుకని అహర్హం మాస్టర్ దేనికి శ్రమించారు? మనందరి కోసం, మన బిడ్డల కోసం, భావి తరాల కోసం, ప్రపంచ మానవుల కోసం. మాస్టర్కి ఘననివాళి మీ రూపంలో